4 రోజుల పాటు తెలంగాణ కుంభమేళాగా జరుగుతున్నటువంటి మేడారం జాతరలో పోలీసులది చాలా కీలక పాత్ర. చాలా సార్లు మహాజాతర జరిగినప్పుడు 2 రోజులకు ఒకసారి మహాజాతర జరిగిన ప్రతిసారి కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ట్రైనీలను ఇక్కడ దింపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ అప్పోలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఎస్ఐ టీంకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా ఎస్ఐగా శిక్షణ పొందుతున్న వాళ్ళని సుమారుగా 200 మందిని ఉమెన్ ఎస్ఐలతో పాటు మెన్ ఎస్ఐలందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఈ క్రౌడ్ కంట్రోల్ కు సంబంధించి అధికారుల నుంచి కానీ సీనియర్స్ నుంచి ఎలా ట్రైనింగ్ పొందారనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, మీకు ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎలా ఉంది? నా పేరు మనోజ్ గౌడ్ అండి. మేము హైదరాబాద్ లోకల్లో ఉంటాము. అక్కడ నుంచి టీఎస్పీఐ ట్రైనింగ్ లో ఉండే ట్రైనింగ్ లో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లాంటి ఒక జాతరలో మేము డ్యూటీ చేస్తున్నాము. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అండ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టు సర్వ్ అ పీపుల్ లైక్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మా డ్యూటీ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చాలా మంది వస్తున్నారు, అరౌండ్ 2 crores వరకు అని చెప్పేసి అన్నారు. చాలా హెక్టిక్ వర్క్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మేము చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నాము. చాలా బాగున్నది వర్క్. ఏం చెప్తున్నారా అంటే ఎట్లా ఏమన్నా సూచన చేశారా, దీంట్లో డివైడ్ చేశారా? మా ఆఫీసర్స్ నుండి అయితే మేము ఒక 4 shifts లో చేశారు. 3 persons లాగా చేసేసి ఒక్కొక్క పర్సన్ 4 shifts లాగా చేశారు. ఎవ్రీ 6 hours కి మేము డ్యూటీకి వస్తూనే ఉంటాము. 6 hours చేయగానే 12 hours రెస్ట్ దొరుకుతుంది. మళ్ళీ 6 hours వస్తూనే ఉంటాము. కాకపోతే ఈ 6 hours మాత్రం బాగా మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ డ్యూటీ చేయడం అనేది. ఎట్లా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది ఇక్కడ మాకు డ్యూటీ దొరకడమే మా అదృష్టంగా భావిస్తున్నాము. ట్రైనింగ్ లో కొంచెం ఎటిక్ షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. భక్తులకి డైరెక్షన్స్ చేస్తూ వాళ్ళతో స్మూత్ హ్యాండిల్ చేస్తూ మా ఆఫీసర్లు అదే టీచ్ చేశారు. మీరు పోలీసులమని కొంచెం హ్యాండ్ గా డీల్ చేయకండి. అక్కడ భక్తులు వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి రారు, వాళ్ళ దర్శనం కోసం వస్తారు. మీరు దాన్ని కరెక్ట్ గా స్మూత్ హ్యాండిల్ చేస్తూ వాళ్ళతో మంచిగా ట్రీట్ చేస్తూ భక్తులకు దర్శనం పొందేలా చూడండి అని చెప్పారు. మాకు ఇక్కడ డ్యూటీ దొరకడం నిజంగా ట్రైనింగ్ లో, అది కూడా ట్రైనింగ్ లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నియర్లీ ఒక 500 దాకా వచ్చినాం ఎస్సిటీ వేసాము. అందులో ఉమెన్ ఆఫీసర్స్ ఒక 130 వరకు ఉన్నారు. అందరు 4 షిఫ్ట్లు ఉన్నాయి. ఎవ్రీ 6 hours కి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటది. ఈ 6 hours కంటిన్యూగా మేము నిలబడుతూనే ఉంటాము. వచ్చే వాళ్ళందరినీ మూవ్ చేయడమే మా బాధ్యత అనమాట. చాలా మంది తోటి చాలా మంచిగా మాట్లాడుతూ మూవ్ చేయడం జరుగుతుంది. ప్రెజర్, మీరు వచ్చారు, ట్రైనింగ్ పొందారు. ఈ ట్రైనింగ్ లో అసలు ఇవన్నీ చెప్పారా? మీ క్లాసులలో అసలు బందోబస్తు నిర్వహించేటప్పుడు ఇట్లాంటి ప్రెజర్ ఉంటది ఇదంతా అనేది ముందు చెప్పారా? మాకు 6 months ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఆ ట్రైనింగ్ లో భాగంగా మాకు అన్ని నేర్పినారు. బందోబస్తు ఏ విధంగా చేయాలి, మనం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా నెగోషియేట్ చేయాలి, అదేవిధంగా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని డైవర్ట్ చేయాలి. పేషెన్స్ కోల్పోతున్నట్టున్నారు కదా కొత్త పిల్లలు, ఒకసారి తోసేయడం అది చేస్తున్నారు. పేషెన్స్ దీంతో నేర్చుకున్నారా? పేషెన్స్ లో కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చారు మీకు. పేషెన్స్ ఎప్పుడు కూడా పేషెన్స్ కోల్పోవద్దు. మనము భక్తులను అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలా అవర్స్ లైన్ లో నిల్చొని వస్తారు కాబట్టి వాళ్ళకి తగినంత గౌరవం ఇస్తూ. అంటే ఉమెన్ పిఎస్ మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, అసలు ఏం చేస్తున్నారు, మీ ప్రెజర్ ఎట్లా ఉంది తట్టుకోవడం? చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఇంతకుముందు ఎప్పుడు మేడారంకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంత జనాలను చూడడం కూడా ఫస్ట్ టైం. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అక్కడ అమ్మవారిని తెచ్చే ఛాన్స్ కూడా దొరికింది నాకు. చాలా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నాను. మీరు డ్యూటీ చేస్తున్న దానిలో మీ ట్రైనింగ్ లో చేసిన ఏమన్నా ఇక్కడ ఉపయోగపడిందా? చాలా సార్, చాలా ఉపయోగపడ్డాయి. ట్రైనింగ్ లో నేర్పిన అసలు ఇక్కడ మీకు ఉపయోగపడిందా? అవును సార్, ఉపయోగపడింది. ఇంతసేపు స్టాండింగే అదొక పెద్ద టాస్క్ మాకు. జనాలని పుష్ చేయడం కానీ, స్టాండింగ్ కానీ, ఇంత స్ట్రెంత్ అంతా ట్రైనింగ్ వల్లనే వచ్చింది మాకు. ఇక్కడికి దాదాపుగా 500 members పైగా ఈ ఎస్ఐస్ వచ్చారు. వీళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రెజర్ ఉంది. వాళ్ళందరూ కూడా ఆ ప్రెజర్ నుంచి బయటపడడం కోసం ఇది ఈ జాతరలో మాకు పేషెన్స్ ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి, క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో మనం ఎలా బిహేవ్ చేయాల్సి వస్తుంది అనేది అధికారులు ఏమైతే సూచన చేశారో దానికి అంత తగ్గట్టుగా ఇక్కడ పూర్తిగా ప్రాక్టికల్ గా అవగాహన అయ్యేలాగా ఈ మేడారం మహాజాతర మాకు ఉపయోగపడింది. మా ట్రైనింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ డ్యూటీ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మరొక వైపు పిలిగ్రిమ్స్ తో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటి, అలాగే బయట ఏదైనా ధర్నా జరిగితే తీసుకోవాల్సినటువంటి మెజర్మెంట్స్ ఏంటి అనేది వీటి వల్ల మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీన్ని మేము చాలా సంతోషంగా ఉన్నాం. దీంతో మాకు మంచి ట్రైనింగ్ కూడా ఉపయోగపడింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి మేడారంలో మహాజాతర టైంలో పోలీస్ అధికారులను ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు వాళ్ళందరికీ కూడా ఈ డ్యూటీలు వేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. కెమెరామెన్ వెంకట్ యాదవ్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, మేడారం నుంచి.